The mean of 20 observations is 12.5. By an error, one observation was noted as minus 15 instead of 15. Then the correct mean is అన్నాడు. తెలుగులో చూస్తే 20 పరిశీలనాంశంల సగటు 12.5, పొరపాటున ఒక అంశం 15కి బదులు -15 అని నమోదు చేయబడిన సరి అయిన సగటు అన్నాడు. కరెక్ట్ మీన్ అని చెప్పని ఇచ్చాడు. ఫస్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి మనకు అంటే 20 ఉన్నాయన్నమాట. అంటే పరిశీలనాంశముల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఇంకొకటి లాజిక్ ఏమిటంటే ఇక్కడ మనకు పొరపాటు చేసినది 15కి బదులు -15 అని నమోదు చేయబడింది అనమాట. ఏమనకంటే ఎర్రర్ ఈజ్ -15 ఇన్స్టెడ్ ఆఫ్ 15. యాక్చువల్లీ ఎంత ఉండాలంటే 15 ఉండాలన్నమాట. 15 ఉండాలి, కానీ ఎంత ఉంది? -15 ఉంది. తక్కువ ఉందా ఎక్కువ ఉందంటే తక్కువ ఉందనమాట. మరి 15 రావాలంటే ఈ -15కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుందో మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఏమి -15 నేను ఎంత యాడ్ చేయాలంటే ఎక్స్ అని చెప్పి రాసుకుంటాను. ఎంత =15 అని చెప్పి రాసుకుంటాను. అంటే -15 అని చెప్పి రాయబడినది, కానీ అక్కడ యాక్చువల్ ఎంత ఉండాలి? 15 ఉండాలి. కాబట్టి ఏం చేశాను? -15 ప్లస్ x =15 రాసాను. నెక్స్ట్ x ఏమొస్తుంది అప్పుడు 15 ప్లస్ 15 ఎంత? x ఎంత? 30 అనమాట. అంటే 30 మనము ఇక్కడ ఉన్నటువంటి అబ్జర్వేషన్స్కి యాడ్ చేసామంటే అదేమవుతుంది? కరెక్ట్ సమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అకార్డింగ్ టు ప్రాబ్లం తీసుకున్నామంటే మనకి ఫస్ట్ 20 పరిశీలనాంశంలో సగటు ఎంత? 12.5. ద మీన్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 12.5. మీన్ మీన్స్ సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్స్ టు 12.5 అని చెప్పారు అర్థం మనకి ఇక్కడ. ఓకే, అంటే 20 పరిశీలనాంశంలో మొత్తము బై 20 ఎంత? 12.5 అని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తానంటే సిగ్మా 20 తీసుకుంటే ఎంత? 12.5 × 20 తీస్తాయి. ఎంత వస్తుంది? 250 వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ 250 ఎప్పుడు ఇది 250 ఉండేది మనకు -15 అని చెప్పి రాసినప్పుడు ఎంత ఉంటుంది? 250 ఉంది. ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి మనము? 30 యాడ్ చేస్తే అప్పుడు అదేమవుతుంది? 15 అవుతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తా? 250 + 30 అంటే ఏమి? సిగ్మా 20కి ఏం చేయాలి? 250 + 30 ఎంత వస్తుంది? 280 వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు మీన్ కావాలి, రైట్ మీన్ కావాలి, అంటే కరెక్ట్ మీన్ కావాలి, అంటే సరైన సగటు రావాలి. అప్పుడు ఏం చేస్తా? 280 బై మళ్ళీ ఎన్ని ఉన్నాయి మనకు? 29 ఉంటుంది కాబట్టి 20 రాస్తా. 0 0 క్యాన్సల్. 2 1 2 14 ఎంత? 14 అనమాట. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి మనము. 15కి బదులుగా -15 అని చెప్పి రాయబడింది. మనకి ఖచ్చితంగా ఏం కావాలి? 15 కావాలి. కాబట్టి -15కి ఎంత యాడ్ చేస్తే 15 వస్తుందని అబ్జర్వ్ చేయాలి మనం. ఎందుకంటే మనకు రాసింది పడి ఏమంటే 15 అని చెప్పి రాయాలి, కానీ ఏం చేసినాడు? -5 అని చెప్పి రాసిన అంటే తక్కువ రాసినాడు. కాబట్టి నేను ఏం చేస్తున్నా? ఇక్కడ యాడ్ చేస్తున్నామట. ఓకే, ఇది అబ్జర్వ్ చేసినారంటే ఈజీగా వచ్చేస్తానమాట. మరి అన్న ఆప్షన్ అంటే మనకి ఇచ్చిన వాటిలో వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. దీనికి ఫార్ములా వేసుకొని చేయరాదు, జస్ట్ లాజిక్ అర్థం చేసుకున్నాం అనుకోండి ఈజీగా అర్థమవుతుంది.